45 రోజుల్లో 45 రోజుల పాలన ఈ పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఇది ఏమనాలి ఈ పాలన నేను ఒకసారి ఆలోచన కోరుకుంటున్నా. ఎందుకంటే దౌర్జన్యం, హత్య, రాజకీయాలను అన్నీ ప్రచారం చేసుకుంటూ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చి వెంటనే వాళ్ళు చేస్తున్నది ఏంటి? ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం కదా. కూలీ రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తారు? ఈరోజు మా నాయకుడు మా కార్యకర్తను కాపాడుకోవడానికి ఈరోజు రేపు ధర్నా చేయడం జరుగుతుంది ఢిల్లీలోను. తప్పకుండా ఈరోజు మన గవర్నర్ గారికి వినతి జరిగింది ప్రజాస్వామ్యం కాపాడండి, కానీ ఆయన గారు కూడా ఈరోజు పట్టించుకోకపోవడంతో మేము ఈరోజు నిరసన తెలుపుకుంటూ వాకౌట్ చేయడం జరిగింది. తప్పకుండా రేపు మా సభ రేపు నిరసన ఢిల్లీలో చేస్తాం. తప్పకుండా యావత్ భారత నేను గమనిస్తుందని నేను తప్పకుండా మా కార్యక్రమం కాబట్టి మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడండి. అంటే ఓటు వేయని వారికి మీ పార్టీని బతకనివ్వరు రాష్ట్రంలో అందరినీ పారేస్తారని నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇది ఆలోచించని కోరుతున్నా. ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా తొందరలో బుద్ధి చెప్తారని కూడా నేను మనవి చేస్తున్నాను. జై హింద్.